కుంభరాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కానే కాదండి. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మలుపులు తిరిగే రోజు. ఉదయం కళ్ళను తెరిచిన క్షణం నుండే మీరు అనుభవించే భావాలు, మీకు ఎదురయ్యే సంఘటనలు, మీరు కలుసుకునే వ్యక్తులు, ఇవి మీకు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాన్ని అయితే ఇస్తున్నాయన్నమాట. ఈరోజు మీకు సాధారణంగా ప్రారంభం అవుతుందని అనిపించినా కూడా లోపల లోతుగా చూస్తే కనుక కొన్ని గూఢమైన పరిణామాలు కూడా జరగబోతున్నాయండి. అలాగే ఈరోజు మీ మనసులో ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక తెలియని టెన్షన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గ్రహాల స్థితి మీ ఆలోచనలపై ప్రభావితం చూపిస్తూ ఉంటుందన్నమాట. మీరు చేసే ప్రతి నిర్ణయం, మీరు మాట్లాడే ప్రతి మాట, ఇవి మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అడుగు పెడుతున్నారు. ఆ వ్యక్తి ఒక స్త్రీ. ఆమె పేరు ఒక నిర్దిష్ట అక్షరంతో కూడా మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఎస్ లెటర్ మరియు ఎం లెటర్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు అనమాట. ఈ స్త్రీ మొదట మీకు చాలా మంచిగా సహాయకరంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ నెమ్మదిగా ఆమె అసలు స్వభావం బయటపడుతుందన్నమాట. అసలు స్వభావం ఎస్ లెటర్ మరియు ఎం లెటర్. ఆమె మాటల్లో మాయ ఉంటుంది, ఆమె ప్రవర్తనలో కొంత గందరగోళం ఉంటుంది. మీరు నమ్మేలా చేసి తర్వాత మీకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీ వల్ల ఈరోజు మీరు మొత్తంలో కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుందని, మీరు అనవసరమైనటువంటి వాదనలు, అపార్థాలు, చిన్న చిన్న గొడవలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుండి సాయంత్రం మధ్య ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎంత సైలెంట్గా ఉండాలని ప్రయత్నించినా కూడా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని రియాక్ట్ అయ్యేలా చేస్తాయి. అందుకే కుంభరాశి వారు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలండి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. మీకు ఈ దగ్గరలో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశం మంచిదని అనుకోవద్దండి. ముఖ్యంగా కొత్తగా పరిచయం అయ్యే స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాటల్లో, మీరు పంచుకునే విషయాల్లో కొంత పరిమితిని ఉంచండి. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది. మీ సహనం, మీ ఆలోచన విధానం, మీ నిర్ణయాలు అన్నీ కూడా మిమ్మల్ని ఒక హ్యాండిల్ చేస్తే కనుక ఈ సమస్యలు పెద్దగా ప్రభావితం చూపవు. కానీ ఒక తప్పు నిర్ణయం ఈరోజు మీరు పూర్తిగా చెడగొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం మీకు ఒక హెచ్చరిక కాదు, ఒక సూచన మాత్రమే. జాగ్రత్తగా ఉంటే కనుక ఈరోజు మీకు అనుకూలంగా మార్చుకోవచ్చండి. ఇక ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఒక్కొక్క అంశం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, కుంభరాశి వారి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో కుంభరాశి 11వ స్థానంలో ఉంటుందండి. ఇది గాలి తత్వానికి చెందినటువంటి రాశి అనమాట. ఈ రాశికి అధిపతి శని గ్రహం. అందుకే కుంభరాశి వారు చాలా ఆలోచనాత్మకంగా, లోతుగా విషయాలను పరిశీలించే స్వభావం కలిగిన వారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి చెందుతారనమాట. కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలవారండి. చాలా మంచి హృదయం కలిగి ఉంటారనమాట. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు, కానీ తమ మనసులోని బాధలను బయటపెట్టరు. ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారు. ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారనమాట. సైలెంట్గా ఉంటారు, కానీ లోపల చాలా ఆలోచనలను కూడా చేస్తూ ఉంటారు. మీకు రేపు అంటే మంగళవారం కాబట్టి ఉదయం కొంచెం ఆలస్యం, అలసట అనిపించవచ్చు. మీరు ప్లాన్ చేసిన పనులు కొంచెం డీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంట్లో చిన్న చిన్న మాటల తగాదాలు కూడా రావచ్చు. ఇక మధ్యాహ్నం వచ్చేసి ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్తగా కలిసే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం అనమాట. ఒక స్త్రీ ప్రత్యేకంగా ఎం లెటర్, ఎస్ లెటర్ మరియు ఆర్ లెటర్ కూడా అండి అక్షరంతో పేరు మొదలయ్యేవారు మీ జీవితంలోకి వచ్చి మీకు మానసిక ఒత్తిడి కలిగించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా సాయంత్రం వరకు కొంత టెన్షన్ కొనసాగుతూ ఉంటుంది, కానీ ఆ తర్వాత మీరు కొంచెం రిలాక్స్ అయితే అవుతారు. మీకు దగ్గర వ్యక్తి నుండి ఒక మంచి సలహా కూడా లభిస్తుందన్నమాట. ఇంకా రాత్రి సమయానికి పరిస్థితులు కాస్త సర్దుమణుగుతాయి. మీరు ఈరోజు జరిగిన విషయాలపై ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీకు రేపటి రోజు కలిసి వచ్చే శుభ రంగులు వచ్చేసి నీలం రంగు, అలాగే శుభ సంఖ్య 8, శుభ దిక్కు పడమర దిక్కు. ఈ పడమర దిశగా ప్రయాణం చేయడం లేదా ఆ దిశలో పనులు ప్రారంభించడం మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఒక చిన్న పరిహారం అండి. ఈరోజు మీకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అని తప్పకుండా మీరు జపించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే మానసిక సమస్యలు తగ్గి మనశ్శాంతి కూడా లభిస్తుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి మీ జీవితంలో మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక హెచ్చరిక అనమాట. మీ జీవితంలోకి త్వరలోనే ఒక స్త్రీ అడుగు పెట్టబోతుంది, లేదా ఇప్పటికే మీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఆమె అసలు స్వరూపం మీకు ఇప్పటి వరకు అంటే పూర్తిగా తెలియకపోవచ్చు. ఈ స్త్రీ పేరు ఒక నిర్దిష్ట అక్షరంతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్ మరియు కే లెటర్, పి లెటర్ అనమాట. ఇవంటి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వారు మీ జీవితంలోకి వచ్చే అవకాశం అయితే
చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్ అండి. ఇక మొదట ఈ స్త్రీ మీకు చాలా మంచిగా అనిపించవచ్చు. మీతో చాలా స్నేహంగా మాట్లాడుతుంది, మీ సమస్యలు వింటుంది, మీకు సహాయం చేయాలని నటిస్తుంది. మీరు కూడా ఇంత మంచిగా ఉండే వ్యక్తి ఎవరు ఉంటారు అని భావించి ఆమెపై నమ్మకం పెంచుకుంటారు. కానీ అదే అసలు మలుపు అన్నమాట. ఆమె మాటల్లో ఒక మాయ ఉంటుంది, ఆమె చూపులో ఒక లెక్క ఉంటుంది, ఆమె దగ్గరగా రావడం వెనుక ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి చిన్న విషయం, మీ వ్యక్తిగత విషయాలు, మీ బలహీనతలు ఇవన్నీ ఆమె గమనిస్తూ ఉంటుంది. కొంతకాలానికి అదే విషయాలను ఆమె మీ మీద ఉపయోగించడం కూడా ప్రారంభిస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకు అర్థం కాకుండానే ఆమె మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు సృష్టిస్తుంది. ఇంట్లో గొడవలు రావడం, ఫ్రెండ్స్తో అపార్థాలు కలగడం, పనిలో అడ్డంకులు కలగడం, ఇవన్నీ ఆమె వల్ల జరుగుతున్నాయి అనే విషయం మీరు చాలా ఆలస్యంగా గ్రహించే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్త్రీ మీకు నేరుగా హాని చేయకపోయినా మీ మనసులో సందేహాలైతే నింపుతుందండి. మీకు దగ్గర వ్యక్తులపై అనుమానం కలిగిస్తుంది, మీలో నెగిటివ్ ఆలోచనలను కూడా పెంచుతుందన్నమాట. ముఖ్యంగా ఆమె అంటే మీరు ఆమెతో ఎక్కువగా మాట్లాడే కొద్దీ మీ మైండ్ ఆమె ప్రభావంలోకి వెళ్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఆమె మాటల ఆధారంగా మారిపోతాయి. ఇదే ప్రమాదకరమైనటువంటి స్థితి అనమాట. ఈ యొక్క కుంభరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరూ మీ మంచికే వస్తారని అనుకోవద్దు. కొత్తగా పరిచయం అయ్యే స్త్రీలతో మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. మీ మనసులో వచ్చిన సందేహాలను వెంటనే నమ్మకండి. ముఖ్యంగా ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వారితో కొంచెం దూరం పాటించడం మంచిది. ఈ రోజు లేదా ఈ వారం ఈ స్త్రీ ప్రభావం మీ జీవితంలో కనిపించవచ్చు. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలను చాలా ఈజీగా దాటొచ్చండి. కానీ ఒక చిన్న అజాగ్రత్త మీకు మానసికంగా చాలా ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంది. ఇది భయపెట్టే విషయం కాదు, కానీ ముందుగానే తెలుసుకొని జాగ్రత్తగా ఉండేటువంటి సూచన అనమాట. ఇంకా ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పడం అంటే ఇది సాధారణ మాట కాదు. జీవితంలో ప్రతి ఒక్క ముఖ్యమైన విభాగంలో మీకు సహకారం, పురోగతి మరియు శుభ ఫలితాలు లభించే అవకాశం ఉందని అర్థం. ఇప్పుడు అన్ని రంగాలు అంటే మీరు తప్పకుండా ఒక్కొక్క రంగం గురించి క్లియర్గా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారికి మీకు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, పై అధికారులకు మంచి ప్రశంసలు రావచ్చు. అలాగే మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుందండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు. ఇంకా లాభాలు పెరగడం ప్రారంభమవుతుందన్నమాట. కొత్త డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మొత్తం మీద ఈ రంగంలో మీరు ముందు వెళ్ళే సూచనలు కూడా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఆర్థిక రంగం అంటే ఫైనాన్స్ అనమాట. ఈ రంగంలో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారికి డబ్బు విషయంలో కొంత రిలీఫ్ అయితే ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి రావచ్చు. అనుకోకుండా చిన్న ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఖర్చులు కూడా ఉంటాయి, కానీ అవసరమైతేనే అవసరమైనవే అవుతాయన్నమాట. ఇక ప్రేమ సంబంధాల విషయంలో ప్రేమలో ఉన్న వారికి మంచి సమయం. అపార్థాలు తగ్గి అర్థం చేసుకునే స్వభావం అయితే పెరుగుతుంది. పెళ్లి గురించి ఆలోచించే వారికి మంచి వార్తలు కూడా రావచ్చు. మీ మాటలు ఈరోజు సంబంధాలను బలపరుస్తాయి. ఇక కుటుంబ రంగంలో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారికి ఇంట్లో శాంతి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుందండి. చిన్న గొడవలు కూడా సర్దుబాటు అవుతాయి. కుటుంబంలో గడిపే సమయం మీకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇక విద్య, చదువులో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారికి స్టూడెంట్స్కి అయితే ఫోకస్ పెరుగుతుందండి. ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు చదువులో మంచి ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. చిన్న అలసట పెద్ద సమస్యగా ఉండవన్నమాట. మానసికంగా కూడా కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఫ్రెండ్స్తో మంచి సమయం గడుపుతారండి. కొత్త పరిచయాలు కలుగుతాయి. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. ఇక సోషల్ సర్కిల్ మీకు సపోర్ట్గా కూడా ఉంటుంది. దేవుడిపై భక్తి పెరుగుతుందండి. పూజలు, ప్రార్థనలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. మనసుకు శాంతి కూడా కలుగుతుంది. చిన్న పూజ కూడా మీకు పెద్ద శాంతిని అయితే ఇస్తుందన్నమాట. చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పడమర దిశగా వెళ్తే శుభ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ప్రతి కోణంలో చిన్న చిన్న శుభ పరిణామాలు జరుగుతాయండి. మీరు చేసే ప్రతి పని కొంతమేర సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా మీరు పాజిటివ్గా ఉంటే ఈరోజు మీకు మరింత మంచిగా మారుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి. మీ అదృష్టం మీ వైపే ఉంటుందని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క రాశి వారికి కేవలం ఇది సాధారణ రోజు కాదండి. ఇది మీకు ఒక పరీక్ష లాంటిది కూడా కాదు. ఒక అవకాశం కూడా. మీరు చేసే చిన్న పూజలు, పాటించే చిన్న పరిహారాలన్నీ కూడా మీకు రోజును మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుందన్నమాట. ఇక ఉదయం లేవగానే ముందుగా తలస్నానం చేసి శుభ్రంగా తయారవ్వండి. ఇంట్లో దేవుడి ముందు ఒక చిన్న నువ్వుల నూనె దీపం వెలిగించండి. ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల శని దేవుడి ఆరాధన కూడా చేసుకోండి. ఓం శనీశ్వరాయ నమః అని తప్పకుండా 11 లేదా 21 సార్లు మీరు నామస్మరణ చేసుకోండి. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు చిన్నగా దానం చేయడం వల్ల మీకు దోషాలు కూడా తగ్గుతాయన్నమాట. ఈరోజు మీ జీవితంలో మీరు ఒక చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరకు వెళ్ళి సింధూరం మీరు దర్శించుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఒక చిన్న పసుపు దీపం లేదా వెలిగిస్తే కుటుంబ శాంతి కూడా బాగుంటుందన్నమాట. రేపు వీలైతే మీరు తప్పకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి.
ఇలా మీకు అంటే ఒక వెన్నుపోటు పరిస్థితి మీరు గమనించకపోతే ఇది మీకు పెద్ద సమస్యగా మారుతుంది. కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అంతా కూడా చాలా చక్కగా ఉంది ఒక కుంభరాశి వారికి రేపటి రోజున. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.